హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఎవరున్నా వాళ్ళకు పెద్ద గుడ్ న్యూస్. ఎందుకంటే కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది భారీగా పెరగడం అయితే జరిగింది. సో అదేవిధంగా ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఏమేమి జరగబోతుంది, అదేవిధంగా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే గెస్ట్గా ఎవరు రాబోతున్నారు అనేది కూడా వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ ఈరోజు ఎవరెవరు ఏవి ప్లే చేయబోతున్నారు అనేది కూడా మాట్లాడుకుందాము. అదేవిధంగా ఎక్స్ కంటెస్టెంట్లు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, అదేవిధంగా అన్అఫిషియల్ ఓటింగ్ ప్రకారం ఎవరు ఓటింగ్ ఎలా ఉంది, అఫీషియల్ ఓటింగ్ ప్రకారము ఎవరు ఓటింగ్ ఎలా ఉంది అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా ఒక రివ్యూవర్లు పేడు పిఆర్ వాళ్ళు కావాలనే డిమాండ్ పవన్ పైకి లేపుతున్నారా దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు జ్ఞానేశ్వర్. బిగ్ బాస్ 9 విన్నరు కళ్యాణ్ పడాలన, తనుజన, ఇమాన్యుయల్, డిమాండ్ పవన, సంజన. ఈ 5 మెంబర్స్లో మీరు ఎవరికి ఓటేస్తున్నారు, ఎవరిని సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. సో బిగ్ బాస్ టీం కళ్యాణ్ పడాలకు అన్యాయం చేస్తుందంటే 100% అన్యాయం చేస్తుంది నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ కళ్యాణ్ పడాల ఏవి రేపు అంటే ఫ్రైడే రోజు చేస్తున్నాడు. సో ఫ్రైడే రోజు 10 o'clock నుంచి 11 o'clock వరకు ఎపిసోడ్. సో 11 o'clock టు 12 o'clock మధ్యలో ఆ 1 అవర్లో ఎవరు ఓటేస్తారు, ఎవరు ఆ టైంలో మేల్కుంటారు, అసలు మీరు కొంచెమైనా ఆలోచిస్తున్నారా? కళ్యాణ్ పడాలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు? ఫస్ట్ ఇమాన్యుయల్ ఏవి, సో ఈరోజేమో డిమాండ్ పవన్, తనుజ ఏవిలు ఈరోజు ప్లే చేయబోతున్నారు. సో అంటే వాళ్ళ ముగ్గురు ఫ్యాన్స్కు పండుగ చేసుకుంటారు. అదేవిధంగా న్యూట్రల్గా ఉన్నటువంటి ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ఆ ఏవీకి కనెక్ట్ అయ్యారనుకో 100% వాళ్ళ ఓటు బ్యాంక్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కళ్యాణ్ పడాల ఓటు బ్యాంకు తగ్గుతుంది. సో అదే బిగ్ బాస్ చేసినటువంటి కుట్ర, బిగ్ బాస్ చేసినట్టు అన్యాయం అని నాకైతే అనిపిస్తుంది. మీకు కూడా అదే విధంగా అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. సో గుడ్ న్యూస్ అని చెప్పాను కదా, ఇంతమంది టార్గెట్ చేసినా కూడా కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది 40%లో కొనసాగుతుంది. అది అన్అఫీషియల్ పోలింగ్లో కాదండి, అఫీషియల్ ఓటింగ్లో. అఫీషియల్ ఓటింగ్ మీకు ఎలా తెలుసు అంటే మనకు వచ్చే ప్రాసెస్ మనకు వస్తుంది, మనకు చెప్పేవాళ్ళు మనకు చెప్తూ ఉంటారు. సో మనం ఫస్ట్ నుంచి వెళ్ళి ఎలిమినేషన్ అప్డేటు, క్యాప్టెన్ అప్డేటు, ఏ వారం ఏం జరుగుతుందని అప్డేట్ అన్నీ ఇస్తున్నాం కదా, అవన్నీ కరెక్ట్ అయ్యాయి కదా. సో ఇది కూడా కరెక్ట్ 100%. 40+ ఓటింగ్తో కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది పెరిగింది. అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా కళ్యాణ్ పడాలకు ఓటు బ్యాంక్ అనేది పెరిగింది. ఓటు బ్యాంక్ అనేది ఓటు కూడా వేయడం జరుగుతుంది. విదేశాలలో నివసిస్తున్నటువంటి మన తెలుగు వారందరూ కళ్యాణ్ పడాలకు భారీగా సపోర్ట్ చేయడము, అదేవిధంగా మిస్ కాల్స్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో మిస్ కాల్స్ కూడా రావడం అనేది బీబీ చరిత్రలో ఇది ఫస్ట్ టైము. కౌశల్ మండా తర్వాత కళ్యాణ్ పడాలకు అంత ఓటు బ్యాంక్ అనేది పెరగడం అయితే జరిగింది. ఆ విధంగా మిస్ కాల్స్ కూడా రావడం అయితే జరిగింది. సో కళ్యాణ్ పడాల పొజిషన్ ఎలా ఉంది బ్రో అంటే 40+ ఓటింగ్తో కొనసాగుతున్నాడు. అదేవిధంగా ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఏం జరగబోతుందంటే ఈరోజు 2-3 ఫన్నీ టాస్కులు జరగబోతున్నాయి. అదేవిధంగా ఫస్ట్ తనుజ గారు ఏవి ప్లే చేశారో దాని తర్వాత డిమాండ్ పవన్ ఏవి అయితే ప్లే చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా శివాజీ గారు, లయ గారు కూడా వెళ్ళడం జరిగింది బిగ్ బాస్ హౌస్లోకి వాళ్ళ మూవీ ప్రమోషన్ కోసము. సో బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్లందరితోటి డిన్నర్ ఆర్ లంచ్ ప్రోగ్రామ్ కూడా చేశారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అది మేబీ రేపు టెలికాస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేటు. అదేవిధంగా సంజన గారిది కళ్యాణ్ పడాలది రేపు అంటే ఫ్రైడే ఎపిసోడ్లో డైరెక్ట్ అంటే జియో మన 24/7 లైవ్ అనేది ఈ రోజుతో ఎండ్ అవుతుంది. సో రేపటి నుంచి వెళ్ళి డ్యాన్స్ రిహార్సల్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి డైరెక్ట్ మనము ఎపిసోడ్లో చూడవచ్చు. సో అదేవిధంగా ఎవరు ఓటింగ్ ఎలా ఉందంటే అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారము కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది 47%లో ఉంది. అదేవిధంగా తనుజ ఓటింగ్ 27%లో, ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది 12%లో, డిమాండ్ ఓటింగ్ 10%లో, సంజన ఓటింగ్ 5%లో ఉంది. సో ఇక్కడ అన్అఫీషియల్కి అఫీషియల్కి చాలా తేడా ఉంది. సో అఫీషియల్ ఓటింగ్లో కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది 40%లో కొనసాగుతుంది. అదేవిధంగా తనుజ ఓటింగ్ అనేది 35%లో, ఆల్మోస్ట్ ఆల్ 75% వీళ్ళిద్దరు ఆక్యుపై చేయడం జరిగింది. సో ఇక్కడ మన 15 to 20% డిమాండ్ ఓటింగు, అదేవిధంగా 10 to 15% ఇమాన్యుయల్ ఓటింగు, 5 to 10% మధ్యలో సంజన గారు ఓటింగ్ అనేది కొనసాగుతుంది. ఓన్లీ 30% ఓటింగ్ అనేది డిమాను, తనుజ, డిమాను, ఇమాన్యుయల్, సంజన గారు వీళ్ళు ముగ్గురు పంచుకున్నారు. సో ఆల్మోస్ట్ ఆల్ 60 to 70% ఓటింగ్ అనేది తనుజ, కళ్యాణ్ పద్దల మధ్యలో కొనసాగుతుంది. సో ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేటు. అదేవిధంగా చీఫ్ గెస్ట్గా చిరంజీవి గారు రాబోతున్నారని చెప్పి అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అదేవిధంగా ఎక్స్ కంటెస్టెంట్లు, అదేవిధంగా బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్లు
పాత సీజన్ ఎక్స్ కంటెస్టెంట్లు మ్యాక్సిమం కళ్యాణ్ పడాలకు సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా నోయల్ కానీ, అదేవిధంగా సయ్యద్ సోయల్ కానీ, అదేవిధంగా బిందు మాధవ్ గారు, వీరందరూ కళ్యాణ్ పడాలకు డైరెక్ట్గా వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో కొందరు ఎక్స్ కంటెస్టెంట్లు డిమాండ్ పవన్కి, సో కమెడియన్లు మొత్తము ఇమాన్యుల్కి, అదేవిధంగా టీవీ సీరియల్ యాక్టర్లు మొత్తము తనుజ గారికి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తున్నాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్ఞానేశ్వర్.